యోహాను సువార్త 19వ అధ్యాయం 29-30 చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనదని యేసు ప్రభువులు వారు చెప్తున్నారు. ఏమిటి సమాప్తమైంది యేసు ప్రభు శిలువలో చనిపోవటం ద్వారా అంటే, పాత నిబంధనలో ఒక మనిషి పాపం చేస్తే ఆ మనిషి యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే గొర్రెలను బలిగా అర్పించేటువంటి వారు, పశువులను బలిగా అర్పించేటువంటి వారు, ఎడ్ల యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తము వలన మనిషి యొక్క పాపానికి పరిహారం లభించేటువంటిది, ప్రాయశ్చిత్తం దొరికేటువంటిది. అయితే ఇప్పుడు యేసు ప్రభువులు వారు ఆయనే ఒక దేవుని గొర్రెపిల్లగా ఇక ఎలాంటి బలి అర్పణలు అర్పించబడకుండా ఒక్కసారి మనందరి కోసం ఆ శిలువలో చనిపోయాడు. ఆరవదిగా ఇక్కడ మనం ఏం గుర్తించాలంటే, ఆయన నీ యొక్క పాత జీవితాన్ని సమాప్తి చేస్తాడు, క్రొత్త జీవితాన్ని ఆయన నీకు ఇస్తాడు. ఇప్పుడు నీ పాత జీవితం గతించిపోయింది కాబట్టి, దానికి ఒక ముగింపు వచ్చింది కాబట్టి ఇప్పుడు నీవు క్రొత్త జీవితాన్ని జీవించాలి. కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు, ఆయన ఇచ్చేటువంటి క్షమాపణను పొందుకున్నారు, ఆయన ఇచ్చేటువంటి రక్షణ, విడుదల, స్వస్థతను పొందుకున్నారు, కానీ ఇంకా పాత జీవితాన్నే కొనసాగిస్తున్నారు. అలా ఉండకూడదు. మనం పాత జీవితానికి ఏమైంది? ముగింపు, అది సమాప్తి చేయబడింది. పాతవి గతించిపోయెను, మనం క్రొత్త సృష్టిగా చేయబడ్డాము.